రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మర్నాత. ఇవాళ మనము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము నునరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీదికి లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క వచనంలో దేవుని కార్యము ఎటువంటిది అని మనం చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క పరాక్రమమైన కార్యములు, ఆయన చేయు అద్భుత కార్యములు, ఆయన చేస్తున్న అపూర్వమైన కార్యములు, మిరాకులస్ వర్క్స్, రేర్ యూనిక్ మిరాకులస్ వర్క్స్ ఎలాంటివి అని ఇక్కడ బోధించబడి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథంలో కూడా ఒక దగ్గర ఏమని రాయబడి ఉందంటే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. పరిశోధింపలేని, మనుషుల యొక్క జ్ఞానమునకు అంతు పట్టనటువంటి అద్భుతమైన కార్యములు లెక్కలేని సార్లు తనని ఆశ్రయించిన తన ప్రజల పక్షముగా ఆయన జరిగించేవాడని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఈ రోజున నీవు నేను కూడా ఎన్నో కార్యముల గురించి ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే ఆయన కార్యం అంట అపూర్వమైనది, మహత్బలము కలిగినది అని మనం వాక్యంలో చూస్తున్నాము. ఈ వచనంలో మనము చూస్తున్న ఈ రెండు ప్రదేశములు, పెరాజీము అనబడిన కొండ, ఇంకా గిబియోను లోయలో కూడా దేవుడు ప్రదర్శించినటువంటి ఆ పరాక్రమము అటువంటిదే. పెరాజీము అనబడిన కొండ దగ్గర దావీదు మహారాజు ఫిలిష్తీయులని ఓడించినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాము. దావీదు ఇజ్రాయేలునికి రాజు అయిన తర్వాత ఈ సమాచారాన్ని ఫిలిష్తీయులు తెలుసుకొని దావీదుని పట్టుకోవడానికి దావీదు మీదకి దండెత్తి వస్తారు. ఆ సమయంలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ప్రభువా, ఇదిగో నేను ఫిలిష్తీయుల మీదకి వెళితే నువ్వు నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచి వీరిని నా చేతికి అప్పగిస్తావా అని దావీదు ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుడు ఇదిగో నువ్వు వెళ్ళు, వీళ్ళని చేతికి అప్పగిస్తానని చెప్పడాన్ని మనం వాక్యంలో చూస్తున్నాము. దేవుని సన్నిధిలో అతడు పొందుకున్న వాగ్దానమును బట్టి, దేవుడి సన్నిధిలో అతను పొందుకున్న ఆ యొక్క కృపను బట్టి దావీదు బలము కలిగిన వాడై ధైర్యము తెచ్చుకొని ఫిలిష్తీయుల మీదకి దండెత్తి వెళ్ళడాన్ని మనం వాక్యంలో చూస్తున్నాము. అయితే అద్భుతమైన కార్యములు చేయువాడైన మన దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మాట ప్రకారముగా దావీదును రక్షించడానికి ఫిలిష్తీయులని చెల్లాచెదురు చేస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ఇదిగో దేవుడైన యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడలేకుండా వారిని చెదరగొట్టెను అని దావీదు ఆ యొక్క ప్రాంతానికి బాల్ పెరాజిమ్ అని పేరు పెట్టడాన్ని మనం వాక్యంలో చూస్తున్నాము. ఈ యొక్క మాటకు ద లార్డ్ ఆఫ్ బ్రేక్ త్రూస్ అని అర్థం, ద లార్డ్ ఆఫ్ మిరకల్స్ అని అర్థం. ఆ రోజు దేవుని సన్నిధిలో దావీదు చేసిన ప్రార్థనను విని ఈ యొక్క బ్రేక్ త్రూని, ఈ యొక్క విజయాన్ని దావీదునకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
అలాగే యెహోషువ కూడా గిబియోను లోయ దగ్గర తన శత్రువులతో పోరాడుతున్నప్పుడు ఈ ఇజ్రాయేలు సైన్యము కత్తివాత చేత శత్రువులను చంపిన దానికంటే కూడా దేవుడు ఆ శత్రువులను చెల్లాచెదురు చేయడానికి, ఆ శత్రువులను ఓడించడానికి ఆకాశం నుంచి వడగండ్లను కురిపించడము, ఆ వడగండ్ల ద్వారా ఈ యొక్క యుద్ధ దాటికి చనిపోయిన వారి కంటే కూడా ఎక్కువ మంది చనిపోవడాన్ని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాము. యెహోషువ యుద్ధమును విజయవంతంగా పూర్తి చేసుకునే వరకు కూడా సూర్యుడిని, చంద్రుడిని వాటి స్థానాలలో దేవుడు ఆపేయడాన్ని మనము చూస్తూ ఉన్నాము. You see, when you invite God into your problems, into your troubles, into your battles, the Lord will fight for you on your behalf. నీవు ఎప్పుడైతే నీ యొక్క సమస్యలలోకి, నీ యొక్క పరిస్థితులలోకి, నీ యొక్క పోరాటములలోకి, నీ జీవితంలోకి దేవుని ఆహ్వానిస్తావో, దేవుడు అప్పుడు నీ పక్షముగా యుద్ధము చేయవాడై ఉన్నాడు. యుద్ధశూరుడు యెహోవా అని మనము పాడుకున్నట్లుగా ఆయన యొక్క శౌర్యాన్ని మనకి చూపించే దేవుడై ఉన్నాడు. నువ్వు నీ పోరాటంలోనికి, నీ పరిస్థితుల్లోకి దేవుని ఆహ్వానించినప్పుడు ఆయన యొక్క విజయాన్ని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులలో ఈ సమయమందున్నావో నాకైతే తెలీదు. నువ్వు మనుషులతో యుద్ధము చేస్తున్నావో, స్టిఫ్ నెక్ పీపుల్తో యుద్ధం చేస్తున్నావో, కఠినమైన హృదయము కలిగిన వారితో యుద్ధము చేస్తున్నావో, ఈ లోక అధికారాలతో యుద్ధము చేస్తున్నావో, నీ హృదయంలో ఉన్న చీకటితో నువ్వే యుద్ధము చేస్తున్నావో, రోగముతో యుద్ధము చేస్తున్నావో, దేనితో యుద్ధం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ సమస్తమును ఎరిగిన సర్వాధికారి అయిన దేవుడు నీ యుద్ధమును ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. So submit unto the Lord and pray to Him, seek Him, and He will fight your battles. May the Lord give you His glorious victory through Jesus. In the name of God. Amen.